ఇప్పుడు నేను ఎన్ని బాధలు పడ్డాను, నేను ఎన్ని సమస్యలు అనుభవించాను, ఎంత గాయపడ్డానని ఒక చీమను పట్టుకొని చేతులు పెట్టుకొని, చీమ చీమ నా సంగతి వినవే, నా కథ నాకేమైంది అనుకున్నావు, చాలా భయంకరమైన బాధలు పడ్డాను, విను అటు ఇటు పోతావేంటి, కానీ నిలబడి కాస్త నా కథ వినంటే దానికి ఏమైనా అర్థమవుద్దా? నా బాధ చీమకే అర్థం కాదు, మరి దేవుని మైండ్ మనకెట్లా అర్థమవుద్ది? నాకు చీమకున్నంత వ్యత్యాసం కంటే 1,000,000 రెట్లు ఎక్కువ దేవునికి మనకు వ్యత్యాసం ఉంది. అందుకే అర్థం కాదు. అరే నమ్మడమే నువ్వు చేసే పని. బెస్ట్ పని ఏంటంటే నమ్మడానికి వీలు లేనప్పుడు కూడా నమ్మాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అరే నన్ను మొత్తం ముంచేటట్టే ఉన్నాడు ఈయన అని అనుకున్నప్పుడు కూడా దేవానికి స్తోత్రం. ఈ ముంచడంలో కూడా నువ్వు నాకేదో మహిమ కిరీటం ఇస్తున్నావు. నువ్వు ఈ ముంచడము, నన్ను నువ్వు నీ వాగ్దానాన్ని భంగపరిచావేమోననే స్థితి కల్పించటం, నాకు ఇస్తానన్నది ఇవ్వకపోవడం ద్వారా కూడా ఇంకా ఉన్నతమైన స్థితి నాకు ఇస్తున్నావు. నీకు వందనాలని నమ్మిన వాడే విశ్వాస వీరుడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులు వేరు, విశ్వాస వీరులు వేరు. విశ్వాస వీరులు, ప్రార్థనా వీరులు కావాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక.